కంటిన్యూగా మనం జర్నీ చేస్తుంటే మనకి ఏమి లభిస్తుంటది అనే విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నా. ఆర్ యు ఎక్సైటెడ్? మీరు అందరు రెడీగా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కోరుకున్న ఒక మంచి ఇల్లును కట్టుకోవచ్చు. ప్రతి ఒక్కసారికి హౌస్ అందరికి డ్రీమ్ ఉంటుందా లేదా? ప్రతి నెల 10 తారీఖు 1 తారీఖు వచ్చింది అంటే మనకు అనిపిస్తుంది ఈ రెంట్ల బాధ ఇంకెన్ని రోజులు అంటదా లేదా? అవునా? సొంత ఇల్లు కళ ఫస్ట్ నెరవేర్చుకోవాలని అనిపిస్తుంటది. మళ్ళీ ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్దాము అంటే టంకి మీద ఒకరిని, మధ్యలో ఒకరిని, వెనకాల ఒకరిని కూర్చొని అవకాశం ఉంటుందా లేదా? ఈ బాధలు ఎప్పుడో అని చెప్పేసి అని ఇంకోటి ఏముంటుంది డ్రీమ్ చెప్పండి? సొంత కారు తీసుకునే అవకాశం కూడా దీంట్లో ఉంది. ఎప్పుడు ఉంటది? జైన్ అయినా తెల్లారి వస్తుందా? జైన్ అయినా తెల్లారి వస్తుందని చెప్పినా కానీ రావడానికి మాత్రం ఒక దారి మాత్రం దొరుకుతుంది అన్న విషయం మాత్రం చెప్తున్నాను. అవునా? ఒక 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు కనుక మనం కంటిన్యూ చేస్తుంటే ఇవన్నీ నెరవేరుతూ ఉంటాయి. వాటితో పాటు మామూలు స్కూల్లో కన్నా మన పిల్లలని మనం కష్టపడదంతా ఎవరి గురించి కష్టపడతాము? మన పిల్లల గురించినా కదా. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటాం కాబట్టి మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో మన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అవునా? ఆడపిల్లలు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏం చూస్తుంటారండి? రోల్డా అని చూస్తుంటారు. నిజమా కదా? ఇది కూడా మనందరి కూడా మంచి డ్రీమ్ ఉంటుంది. మంచి బంగారం సఫిషియెంట్గా ఉండాలని ఉంటుంది. అవునా? దాంతోపాటు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలని ఉంటుందా లేదా? ఏదాన్ని చూస్తే అది కొనుక్కునే అవకాశం కలగాలి, బేరం చేసే అవకాశం ఉండద్దు అనేది కలుగుతుంటుంది. అవునా కదా? మనం బట్టలు కానీ దేనిని కొనడానికి పోతే ఫస్ట్ దేని చూస్తుంటాము? బట్ట బట్టి చూసినప్పటికి కూడా ట్యాగ్ మీదకే పోతుంది. ఎస్ ఆర్ నో? ఆ ట్యాగ్ చూడకుండా కొనాలన్న ఉద్దేశం ఏది ఉంటుంది అంటే ఒక 2 నుంచి 5 సంవత్సరాలు ఈ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ ఎవరైతే కంటిన్యూగా చేస్తుంటారో ట్యాగ్ చూసుకోకుండా బట్టలు నచ్చితే చాలు, సరుకులు నచ్చితే చాలు కొనుక్కొని ఒక మంచి ఆపర్చునిటీ ఇక్కడ ఉంటుంది. అవునా? దాంతోపాటు ఇక్కడ టైం ఫ్రీడమ్ కూడా దొరుకుతుంటుంది. చాలా మందికి ఏమొస్తుంది? నీకు డబ్బులు కావాలంటే ఇస్తా కానీ టైం మాత్రము అడగకు. కానీ ఇక్కడ మన ఫ్యామిలీతో గడిపే టైం ఉంటుంది. టైంను మల్టిప్లై చేసుకునే అవకాశం కూడా దీంట్లో ఉంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. చెప్పండి ఏంటిది? ఫారెన్ ట్రిప్స్, విదేశాల మన విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. దాంతో పాటు నాకు బాగా నచ్చింది నేను చెప్పాలనుకుంటున్నా. ఆర్ యు ఎక్సైటెడ్? నాకు నచ్చింది ఏంటి అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది నాకు బాగా నచ్చింది. నేను చేసేటువంటి నీవెందుకు చేస్తున్నావు సార్ అనేది క్వశ్చన్ వస్తుందా లేదా? నేను ఎందుకు చేస్తున్నానంటే కేవలం ఇది ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది కావాలన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. దాని గురించి ఒక్క నిమిషం నేను మాట్లాడాలా? నేను ఇంతకుముందు నేను రియల్ ఎస్టేట్ చేసేటండి. రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకు బాగా తెలుసు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది కానీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. ఏంటి సార్ దానికి దీనికి తేడా ఏంటి అంటే ఒక ప్లాట్ అమ్మితే 1,00,000 రూపాయలు 2 లక్షలు కమిషన్ వస్తుంది. కానీ ఆ కమిషన్ నెలకు వస్తుందా? రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుందా? ఉండదు. ఏదైతే రెగ్యులర్గా వచ్చే నెలకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దానిని అంటాం ఫైనాన్షియల్ సెక్యూరిటీ. దీంట్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎన్ని రోజులు అంటే 3 తరాల వరకు ఉండేటువంటి సెక్యూరిటీ దీంట్లో ఉంది. ఈ పాయింట్ నచ్చి నేను బిజినెస్ లో టేకప్ చేసినాను. ఆర్ యు ఎక్సైటెడ్? మరి ఇన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని ఎంతమందికి ఉంది? వావ్, అంతమందికి ఉందా? వెరీ గుడ్. మీ అందరికి అవును కాగా అయిపోతాయి. ఓకేనా? మరి ఇవన్నీ కావాలంటే ఏం చేస్తా సార్? కేవలం ఏం చేస్తే దీంట్లో దొరుకుతాయి? బయట మార్కెట్లో ఇవన్నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే ఏం చేయాలి? డబ్బులు సంపాదించాలి. అంతేనా కదా? ఇవన్నీ కొన్ని కోట్లతో కూడుకున్నటువంటి వ్యవహారం. అవునా? కొన్ని కోట్లు సంపాదించాలంటే బయట మార్కెట్లో కేవలం డబ్బు సంపాదించడానికి మెయిన్గా వచ్చేసి 2 మార్గాలు ఉన్నాయి. ఎన్ని మార్గాలు చెప్పండి? ఒకటేమో జాబు, రెండవదేమో బిజినెస్. అవునా? దీంట్లో జాబ్ చేయడం వల్ల పరిస్థితులు ఏముంటాయి? జాబ్ చేస్తే కేవలము అవసరాలు మాత్రమే తీరుతాయి కానీ కోరికలు మాట్లాడాలి, కోరికలు తీరవు. కాబట్టి మన ఇవన్నీ కోరికల అవసరాలా? చెప్పండి, కోరికల అవసరాలా? ఆ కోరికలు తీరాలంటే జాబ్ చేస్తే కాదు, కేవలం ఏం చేస్తే వస్తుంది? బిజినెస్ చేస్తే వస్తుంది. కానీ మన పిల్లలకు మనం ఏమంటామో మంచి చదువుకోబెట, మంచి ఉద్యోగం చేయి, మంచి చదువుకో, మంచి ఉద్యోగం చేయి అంటామా లేదా? అంటే ఇక్కడ మనకు తెలుసు ఉద్యోగం చేస్తే మన కోరికలు నెరవేరాయని తెలిసి కూడా మనం ఏం చేస్తాము? మళ్ళీ
ఉద్యోగమే చేయండి అని అంటాం. కానీ నేనేమంటున్నాను అంటే ఎందుకు అంటున్నాము బిజినెస్ అనేది ఎందుకు ఆపర్చునిటీ ఏమో అంటే నేను కొన్ని పాయింట్స్ మీతో డిస్కషన్ చేస్తాను. బయట మార్కెట్లో బిజినెస్ చేయాలంటే మనం 100 సంపాదించాలంటే 1000 పెట్టుబడి పెట్టాలి, 1000 సంపాదించాలంటే లక్షల పెట్టుబడి పెట్టాలి, లక్షలు నెలకు సంపాదించాలంటే కోట్ల పెట్టుబడి పెట్టాలి, కోట్ల పెట్టుబడి పెట్టాలంటే ఇప్పుడు అయ్యే పనా ఇంకా 2 ఎకరాలు కూడా అమ్ముకోవాల్సిన అవసరం ఉంటుంది. అవునా కదా? అందు గురించి వాటికి భయపడి మనం బిజినెస్ అనేది టేకప్ చేయము. కానీ నేనేమంటున్నాను బిజినెస్ చేయాలి అంటే హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవునా? దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది, ఏమన్నా ప్లేస్ ఓపెన్ చేయాలి, ఇంకోటి చేసేటువంటి వ్యక్తికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి, ఆ పని మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి. అర్థమవుతుందన్న లాంగ్వేజ్? రైట్. ఎక్స్పీరియన్స్తో పాటు ఎంప్లాయీస్ కూడా పెట్టుకోవాలి. ఎస్ ఆర్ నో? దాంతోపాటు రిస్క్ ఉంటుందా? లేకపోతే పైసలు పెట్టేసి అదే వస్తుందా వరద లెక్క? రిస్క్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫుల్ టైం కేటాయించాలి. సార్ దాంతోపాటు అయితే లాస్ అన్నా కావచ్చు, లేకుంటే ప్రాఫిట్ అన్నా కావచ్చు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ భయపడి మనము బిజినెస్ అంటే ఎంత ముందు అవుతాం. ఎస్ సార్ నో? కానీ ఈరోజు నేను మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేయబోయేటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ 1 రూపాయి పెట్టవలసిన అవసరము మాట్లాడాలి అవసరము, ఎక్కడ నువ్వు ప్లేస్ ఆఫీస్ ఓపెన్ చేయవలసిన అవసరము, నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరము, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉండవలసిన అవసరము, నెక్స్ట్ ఎంప్లాయీస్ పెట్టుకోవాల్సిన అవసరము, రిస్క్ ఏమాత్రము లేదు. కానీ టైం అంటావా, నువ్వు పార్ట్ టైం కావాలంటే పార్ట్ టైం చేసుకోవచ్చు, లేదు సార్ నాకు ఫుల్ టైం ఉంది అంటే ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు. ఆ టైం ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరి చేతిలో, ఎవరి బిజినెస్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సార్ ఇంకోటి ఇక్కడ లాస్ అనే ప్రసక్తి ఉందా? నువ్వేమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంటే చేయలేవు కాబట్టి లాస్ కూడా లేదు. నెక్స్ట్ ఇంకోటి ప్రాఫిట్ అనేది ఎట్లుంటుంది? ప్రాఫిట్ అనేది నువ్వు కొద్దిగా బిజినెస్ చేస్తే కొద్ది ప్రాఫిట్, నువ్వు ఎక్కువ బిజినెస్ చేసినావంటే ఎక్కువ ప్రాఫిట్. ఇది ఎవరి చేతిలో ఉంది? నీ కష్టపడేటువంటి నీ చేతిలోనే ఇది ఆధారపడి ఉన్నది. అవునా కదా? ఇలాంటి బిజినెస్ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకుంటున్నా. ఆర్ యూ ఎక్సైటెడ్? ఆర్ యూ రెడీ? మరి వినడానికి మీరు రెడీ ఉన్నారా? మరి బయట మార్కెట్లో ఇవన్నీ ఎందుకు లేవు సార్ అంటే బయట మార్కెట్లో మనల్ని ఏమంటారు అంటే కస్టమర్ అని అంటారు. ఏమంటారు చెప్పండి? హిందీలో మంచి సామెత ఉంటుంది, కస్టమర్ బోలేతో కష్టకరో ఉస్మే కష్టం చేసి కష్టాలనే వచ్చే వాళ్ళని ఏమంటాము? కస్టమర్ అని అంటాం. అందు గురించి మన కస్టమర్గానే ఉంటాడు, బిజినెస్ మ్యాన్లు డెవలప్ అవుతూనే ఉంటారు. ఎస్ ఆర్ నో? అయితే మనం కావాల్సిన వస్తువులన్నీ ఇంట్లో తయారు చేసుకుంటామా? చేసుకోలేం. మన దగ్గరలో ఉన్నటువంటి రీటైల్ షాపులు కొనుక్కుంటాం. ఎస్ ఆర్ నో? మరి షాప్ వాళ్ళు తయారు చేస్తారా? చేయరు. వాళ్ళు దగ్గరలో ఉన్న హోల్సేల్ షాపులో చేస్తుంటారు. వాళ్ళు తయారు చేస్తారా? వాళ్ళు తయారు చేయరు. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ లేదా డీలర్స్ దగ్గర నుంచి చేస్తారు. ఆ డీలర్స్ కూడా తయారు చేయరు. వాళ్ళు క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెన్సీ దగ్గర నుంచి చేస్తారు. ఏజెన్సీ ఏమో ఎక్కడ నుంచి చేస్తారు? కంపెనీలో తయారు చేస్తారు. ఎస్ సార్ నో? ఇక్కడ తయారైనటువంటి వస్తువు మన దగ్గరికి రావడానికి ఒక 5-6 చేతులు మారుకుంటూ వస్తుంది. ఈ మధ్యవర్తులు ఎవరైనా ఫ్రీ సర్వీస్ చేస్తారా అండి? మాట్లాడాలి. చేస్తారా? చేయరు. మళ్ళీ కంపెనీలో తయారైన వస్తువు మనకు తెలవాలంటే టీవీలో, రేడియోలో, పేపర్కి అడ్వర్టైజ్మెంట్ కూడా బాగుంటుంది. అడ్వర్టైజ్మెంట్ వల్ల కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అవునా కదా? ఈ కోట్ల రూపాయలన్నీ కూడా ఎవరి నుంచి పోతాయి? మన నుంచే పోతాయి. అంటే నా నుంచి, నీ నుంచే పోతాయి. సార్ నో? ఈ మధ్యవర్తులందరికి వెళ్ళే అమౌంట్ కూడా ఎవరి నుంచి పోతాయి? నా నుంచి, మన నుంచి పోతాయి. సార్ నో? నిజంగా ఈ మధ్యవర్తులు ఎవరన్నా మనలాంటి పేదవాళ్ళ కాదు. ఎవరు పేదవాళ్ళు అనే వాళ్ళు ఎక్కడున్నారు? కేవలము కష్టంగా మాత్రం ఉన్నారు. ఎస్ సార్ నో? కానీ ఇక్కడ చూస్తుంటే ఒక 100 రూపాయలకు మనం కొనుక్కునేటువంటి వస్తువు 100 రూపాయలకు తయారవుతుందండి? తయారవ్వదు. మంచి క్వాలిటీది ఉంటే, ఎక్సలెంట్ క్వాలిటీది ఉంటే 30% మ్యానుఫ్యాక్చరింగ్ ఛార్జ్ అంటాము. వీళ్ళ లాభము 10 రూపాయలు తీసుకుంటే 40 రూపాయలకు మార్కెట్లో రిలీజ్ అయిన వస్తువు మనం 100 రూపాయలకు కొంటున్నాం. ఎస్ సార్ నో? అంటే ఈ మిగిలిన 60 రూపాయలు ఎవరు పోతున్నాయండి? చెప్పాలి. ఎవరు పోతున్నాయి? మధ్యవర్తులకు పోతున్నాయి. అర్థమైంది ఈ పాయింట్? ఇది ఒకటి అర్థమైందంటే మీకు మొత్తం బిజినెస్ అర్థమైనట్టు. సార్ నో? రైట్. ఇక్కడ ఒకటి గమనించాలి. దీంట్లో ఈ సిస్టంలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరి చెప్పండి? తయారు చేసేటువంటి కంపెనీది ఇంపార్టెంట్, మాట్లాడాలి. వాడుకునేటువంటి మనకి కస్టమర్ని ఇంపార్టెంట్. అంటే ఒక గొప్ప వ్యక్తి ఈ కస్టమర్లను కన్జ్యూమర్గా మార్చి ఈ పేదవాళ్ళను ధనవంతులుగా చేయాలని ఒక మంచి నిర్ణయంతో 2004వ సంవత్సరంలో ఒక గ్రేట్ పర్సనాలిటీ మిస్టర్ గౌతమ్ బాలి గారు వస్తారు. ఏం
చేసిండు అంటే ఈ కస్టమర్లను డెవలప్ చేయాలి, వాళ్ళకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇప్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ సిస్టాన్ని మొత్తం తీసేసిండండి. తీసేసి నేను ఇక్కడ తయారు చేస్తున్న ఒక వస్తువుని డైరెక్ట్ తీసుకొని నీకు అందుబాటులో, నీకు ఇక్కడ అందుబాటులో నేను తెచ్చి పెడతాం. నువ్వు ఇక్కడ కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కోవాలి అంటాడు. అవునా కాదా? మరి ఈ మధ్యవర్తులకి వెళ్ళే వీళ్ళు లేనప్పుడు వాళ్ళకు పోయి 60 రూపాయలు ఉంది కదా, అది ఎవరి మనే కాబట్టి, ఇది నీది కాబట్టి 60 రూపాయలు ఏదైతే ఉందో 60% నీది నీకే తిరిగిస్తాను అంటాడు. ఒక మాట నాకు క్లారిటీ ఇవ్వండి, మన డబ్బులు మందికి వెళ్ళడం మంచిదా, మన డబ్బులు తిరిగి మనకే రావడం మంచిదా? మళ్ళీ సార్ చెప్పండి, మన డబ్బులు మందికి వెళ్ళడం మంచిదా, మన డబ్బులు తిరిగి మనకే రావడం మంచిదా? మన డబ్బులు మధ్యవర్తులకు వెళ్ళడం వల్ల వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయి. ఇప్పుడు అదే మన డబ్బులు మనకే తిరిగి రావడం వల్ల మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఇదే కాన్సెప్ట్. ఆ కంపెనీ పేరే వచ్చేసి వేస్టేజ్. సార్ ఫాలో అవుతున్నారండి? రైట్. మరి ఏంటి సార్ బయట ఎందుకు రావు, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏముంటాయి, ఈ 60% ఎట్లా ఇస్తారు అని చెప్పేసి అంటే, ఇక్కడ బయట మార్కెట్ ఏమో ట్రెడిషనల్ మార్కెట్ అంటాం. మరి దీనికి తేడా ఏముంటుందంటే, ఫస్ట్ ప్రాఫిట్ ఏ వస్తువు అయినా ఎంఆర్పి రేట్లో కొంటాం. ఎస్ఆర్నో మాక్సిమం రిటైల్ ప్రైస్ లో కొంటాం. అవునా? ఏమన్నా బయట మార్కెట్ లో డిస్కౌంట్లు ఇస్తారండి? పెద్ద పెద్ద వస్తువులకు డిస్కౌంట్ ఇస్తారు, ఫ్రిడ్జ్లు టీవీలు అవి ఉంటే ఇస్తారు, కానీ సబ్బుల పేస్ట్లకు ఎవరైనా డిస్కౌంట్ ఇస్తారా? ఎవరివ్వరు. అవునా? కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు లేటెస్ట్ గా మీకు న్యూస్ చెప్తాను, 10% నుంచి 30% వరకు డిస్కౌంట్ ప్రైస్ లో మనకు వస్తున్నది. ఇంతకుముందు 20% ఉండే, ఇప్పుడు ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి అది ఎంత పర్సెంట్ అయింది. ఒకసారి చూడండి 30% వరకు వచ్చింది. మనం చాలా అదృష్టవంతులం, రిటైల్ చేసుకునే వాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు దీని నుంచి. ఓకేనా? నెక్స్ట్ రెండవది వచ్చేసి దీంట్లో ఆఫర్స్ ఉంటాయండి. ఆఫర్స్ బయట మార్కెట్లో ఆఫర్స్ ఉంటాయా? సబ్బులు పేస్టులు కొంటే ఎవరైనా ఆఫర్ ఇస్తారా? ఇవ్వరు. బయట మార్కెట్లో ఏ మాత్రం ఇవ్వరు. కానీ మన దగ్గర ఏంటి అంటే 10% వరకు మనకు ఫ్రీ ప్రోడక్ట్ మనకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయల మెటీరియల్ ని కూడా పర్చేజ్ చేసుకున్నామంటే ఎంఆర్పి రేటు 12-13,000 మెటీరియల్ మనకు 10,000కి వస్తుంది. మళ్ళీ 10% అంటే 1,000 రూపాయల ప్రోడక్ట్ మళ్ళీ కంప్లీట్ గా ఫ్రీగా వస్తుంది. సార్ నో. నెక్స్ట్ మూడవది ఏంటి అంటే క్యాష్ బ్యాక్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. క్యాష్ బ్యాక్ బయట మార్కెట్ లో సరుకులు కొంటే క్యాష్ బ్యాక్ వస్తుందా? ఎవరికి వస్తుంది? అమ్మినోళ్ళకి కమిషన్ వస్తుందా, కొన్నోళ్ళకి కమిషన్ వస్తుందా? బయట మార్కెట్లో ఎన్ని రోజులు కొన్నా కమిషన్ ఏం రాలేదు. అదే కనుక నువ్వు కంపెనీ స్టోర్ నువ్వు తీసుకున్నావు అంటే 5% నుంచి 16% వరకు నీకు క్యాష్ బ్యాక్ అనేది రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మనకు రావడం జరుగుతుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ నాలుగోది ఏంటి అంటే కన్సిస్టెన్సీ. నువ్వు కంటిన్యూ ఒకే షాప్లో కొంటే బెనిఫిట్ ఏంటి? బయట మార్కెట్లో మన బెనిఫిట్ ఉంటుందా? కొన్ని నెలలు కాదు సంవత్సరాల నుంచి మనం కొంటున్నాము. ₹1 షాంపూ అన్న మనకు ఫ్రీ ఇచ్చిండ్రా? ఏమి మా అంటే నమస్తే పెట్టారు, ఎప్పుడన్నా ఉద్ధరిస్తారు. ఎస్ఆర్నో. కానీ ఈ నెల ఇవ్వకున్నా పర్వాలేదు మాత్రం అంటారా? అన్నారు. కానీ బయట మన దగ్గర ఏంటి అని అంటే ఒక 160 PV తీసుకున్నాం అనుకోండి. అంటే అప్రాక్సిమేట్లీ 5,500 పైన నువ్వు సరుకులు తీసుకుంటే నువ్వు 4 నెలలు కంటిన్యూగా కొనగానే 5వ నెలలో 3,750 రూపాయల సరుకులు కంప్లీట్ గా ఏమొస్తుంది? ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా నాది ఇంత పెద్దగా మా చిన్న ఫ్యామిలీ సార్ నేను అంత కొనను అంటే ఇంకో ఆపర్చునిటీ ఏంటి అంటే 100 PV ఆప్షన్ కూడా దీంట్లో ఉంది. 100 PV అంటే నువ్వు ఒక 3,500కు 100 అటు ఇటు అవుతుంది. ఈ సరుకులు నువ్వు 4 నెలలు కొనగానే 5వ నెలలో 2,515 రూపాయలు కంప్లీట్ గా దీంట్లో కూడా ఫ్రీ వస్తుంది. సార్ నో. నువ్వు ఇదన్నా తీసుకోవచ్చు, ఏదైనా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రతి 4 నెలలకు ఒకసారి ఫ్రీగా వచ్చింది అనుకోండి, సంవత్సరానికి ఎన్నిసార్లు ఫ్రీ అవుతుందండి? మాట్లాడండి. ఎన్ని సార్లు ఫ్రీ అవుతుంది? 3 సార్లు మనం ఫ్రీ తీసుకునే అవకాశం దీంట్లో ఉంది. ఓకేనా? క్లియర్గా అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకోటి 5వది బెహ్తరీన్ ప్రాఫిట్ ఏంటి అంటే ప్రొడక్ట్ గ్యారంటీ. బయట మార్కెట్లో ఏమన్నా గ్యారెంటీ ఉంటుందా అండి ప్రోడక్ట్కి? ఏమాత్రం ఒక కనీసం పిల్లలను పంపించే ఒక సోప్ తీసుకురా మనం పంపించాం అనుకోండి, పేపర్ చిరిగిపోయిందంటే మళ్ళీ వాపస్ తీసుకుంటారా? తీసుకోరు. బయట మార్కెట్లో ఎలాంటి గ్యారెంటీ ఉండదు. కానీ మన దగ్గర 25 డేస్ వరకు మనకు టైం ఉంటుంది. 25 డేస్ లోపల నువ్వు 30% యూజ్ చేసిన తర్వాత కూడా, అర్థమవుతుందా? ఒక పేస్ట్ని కలర్ చూస్తే మనం క్వాలిటీ చెప్పొచ్చా? చెప్పలేము.
కలర్ని చూసి, క్వాంటిటీని చూసి, దాని రంగు రుచిని చూసి మనం ఏం చెప్పలేము. వాడుకుంటేనే తెలుస్తుందా లేదా? నువ్వు 30% వాడుకున్న తర్వాత కూడా నీకు నచ్చకుంటే వాపస్ తీసుకురా. కన్జ్యూమర్ రిటర్న్ పాలసీ యాక్ట్ ప్రకారము మనకు ఏంటి జిఎస్టీ ఒకటి కట్ చేసుకొని ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ అంటే ఎక్స్చేంజ్ అవుతుంది, లేకుంటే వాపస్ అంటే నీ ఐడి బ్లాక్ చేసి నీకు పైసలు కూడా వాపస్ ఇచ్చేటువంటి బెహతరీన్ ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. ఎస్ సార్ నో? బాగుందా? బాగుందా? రైట్. ఈ మొత్తం కలిసి మనకి ఎంతంటే 45 to 50% వరకు మనకు బెనిఫిట్ ఉంది. ఏం చేయడం వల్ల? ఏం చేయడం వల్ల? ఎవరింటికి కావాల్సిన సామాను, మన ఇంటికి కావాల్సిన సామాను ఈ దుకాణంలో నుంచి కంపెనీ స్టోర్ నుంచి కొనుక్కోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఈ షాప్లో కొందామా, ఈ షాప్లో కొందామా? ఈ షాప్లో కొనాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు వీళ్ళని నడుపుతావు, నీ ఇష్టం నడుపుకో. లేదు మన జీవితం మార్చుకోవాలి, మన కళలు నెరవేర్చుకోవాలంటే ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. వేస్టేజ్ స్టోర్లో కొనుక్కోవడం వల్ల నీకు 45 to 50% పర్ మంత్ ప్రాఫిట్ పొందే ఒక మంచి ఆపర్చునిటీ దీంట్లో ఉంది. బట్ ఈ స్టోర్లో కొనుక్కోవాలంటే ఎవరంటే వాళ్ళు కొనుక్కోవడానికి వీల్లేదు. క్లియర్ అర్థమవుతుందా? ఇలా కొనుక్కోవాలంటే కేవలం రిజిస్టర్ కస్టమర్స్ మాత్రమే కొనుక్కోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎన్ని డబ్బులు కట్టాలి సార్ అంటే ₹1 కూడా నీకు పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. కేవలం నీ ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఏదన్నా ఒక ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ మీద ఉన్నది అంటే మీరు ఇక్కడ వరకు ఎవరైతే మీరు ఇన్వైట్ చేసిండ్రో వాళ్ళ కలిసిండ్రంటే వితిన్ 2 minutesలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్లియర్? మనం ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఆల్ ఓవర్ ఇండియాలో నువ్వు ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు. నువ్వు ఎంత క్వాంటిటీ కొనుక్కున్నా సేమ్ రేట్ ఉంటుంది, సేమ్ క్వాలిటీ ఉంటుంది, సేమ్ క్వాంటిటీ ఉంటుంది, సేమ్ డిస్కౌంట్ ఉంటుంది, సేమ్ రిటర్న్ కూడా ఉంటుంది. బాగుందా లేదా? మరి ఒక్కసారి తీసుకుందామా లేదా? ఈ బెనిఫిట్స్ అన్ని కావాలంటే ఏం చేయాలి? తీసుకోవాలి. లేదు సార్ నేను అక్కడనే కొనుక్కో అంటే ఎవరు కూడా నువ్వు మొన్న వెస్టేజ్ స్టోర్లో పోయి నువ్వు అది మీటింగ్ విన్నామంట కదా, నీకు సామాన్యాన్ని మీ ఇంటి పక్కన దుకాణాలు మాత్రం అనరు అంటే నాకు ఫోన్ చేయండి, వాళ్ళతో మాట్లాడతాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్. అలాంటిది ఏమి ఉండదు. మరి ఇప్పుడు షాప్ చేంజ్ చేసుకుందామా? చేసుకున్న తర్వాత మనకి బెనిఫిట్ అని వస్తుంది. ఈ బెనిఫిట్స్ రావాలి అంటే మనము ఈ షాప్లోకి వెళ్ళి మనం కొనుక్కోవాలి. ఓకేనా? రైట్. అయితే దీంట్లో ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్ చూద్దాం. అవునా? బ్యాక్గ్రౌండ్ మరి ఏం సార్ ఇది ఇటువంటి కంపెనీలు మస్తు వచ్చినాయి, మస్తు పోయినాయి, ఇవన్నీ ఉంటాయి, వింటామా లేదా? రైట్. ఇక్కడ రబ్ చేస్తాను నేను. మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే ఇది 2004లో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఎంతండి చెప్పండి? 2000 మొన్న June 2nd 21 years యానివర్సరీ కంప్లీట్ అయిపోయింది. అవునా? కేవలం 10 ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఈరోజు చూసుకుంటే 450కి పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. 6 మందితోటి స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఈరోజు నాకు తెలిసింది కన్సిస్టెన్సీ అంటే 4 నెలలకు ఒకసారి ఫ్రీ తీసుకునే వాళ్ళని చూస్తే more than 5 crores మెంబర్స్ ఉన్నారంట అండి. అంటే కన్సిస్టెన్సీ కస్టమర్స్ అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ఫ్రీ తీసుకున్న వాళ్ళు, అప్పుడప్పుడు తీసుకున్న వాళ్ళని వదిలిపెట్టేసిన 4 నెలలకు ఒకసారి ఫ్రీ తీసుకున్న వాళ్ళదే మాట్లాడుతున్నా. నెక్స్ట్ 2 స్టోర్లతో స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఫస్ట్ ఢిల్లీలో ఒకటి, బెంగళూరులో ఒకటి స్టార్ట్ అయ్యిండే. ఈరోజు కనుక తీసుకుంటే అన్ని ప్రతి రాష్ట్రంలో స్టోర్స్ ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఉన్నాయి, చిన్న చిన్న పట్టణాల్లో కూడా. ఇప్పుడు మన దగ్గర చూస్తే ఆర్సీపురంలో ఉంది, ఇక్కడ పోతే చందనార్లో ఉంది, ఇక్కడ పోతే ఇస్నాపూర్లో ఉంది, ఇక్కడ ఇంద్రేశంలో ఉంది, అక్కడ బానూరులో ఉంది, ఇక్కడ శంకర్పల్లిలో ఉంది, సంగారెడ్డిలో ఉంది, సాస్పేట్లో ఉంది. ప్రతి చిన్న చిన్న పట్టణాల్లో కూడా. హైదరాబాద్లో అయితే 5 నుంచి 10 కిలోమీటర్ల ప్రతి వేరియేషన్ లోపల మనకు స్టోర్ ఉంది. ఇక్కడ నువ్వు తీసుకున్న తర్వాత ఏ స్టోర్లో అయినా పర్చేజ్ చేసుకోవచ్చు. చేస్తారు నువ్వు? రైట్. అంటే మొత్తం కలిస్తే 3500కు పైన స్టోర్స్ ఉన్నాయండి. మనం ఈరోజు ప్రౌడ్గా చెప్పొచ్చు కేవలం మన ఇండియాలో స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఈరోజు ఇంటర్నేషనల్ కంపెనీగా మారిపోయింది. ఇప్పటివరకు 9 కంట్రీస్ లోపల మన స్టోర్స్ ఉన్నాయి. దాంతోపాటు కంపెనీ విజన్ ఏంటి అంటే 2030 వరకు ఆల్ కంట్రీస్ లోపల మన స్టోర్స్ పెట్టేటువంటి, బ్రాంచెస్ పెట్టేటువంటి అవకాశము కంపెనీ విజన్స్ ఉన్నాయి. ఓకే, క్లియర్ అర్థమవుతుందా? నెక్స్ట్ ఈరోజు ప్రౌడ్గా చెప్పవచ్చు 5 కోట్ల టర్నోవర్ తోటి స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఈరోజు మొత్తము ఆల్ ఓవర్ ఇండియాలో అంటే మన కంపెనీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపల టర్నోవర్ చూస్తుంటే 5,000 కోట్ల టర్నోవర్ క్రాస్ అయిపోయింది. ఇంత బెస్ట్ కంపెనీలో ఈరోజు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసిండ్రో 5,000 crores టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీలో కేవలం ఆధార్ కార్డు తోటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఒక వర్కింగ్ పార్ట్నర్గా మీరు వస్తున్నారు. ఒకసారి మీ గురించి మీరు చప్పట్లు కొట్టుకోండి.
బాగుందా? చేసుకోవచ్చా? రైట్ సార్, ఇంత బాగుంది. దీంతో పాటు ఇంకా ఏముంది ప్రాఫిట్ అనేది నేను చెప్తాను. రైట్, మీకు మీ అందరి డౌట్ ఏందో నాకు అర్థమైపోయింది. అవును సార్, 60% మనకు అక్కడ ఇస్తున్నారు, మీకు కేవలం 45% మాత్రం చెప్పిండ్రు, ఇంకో 15% ఇక్కడ పోయింది. అంతేనా? మీరందరు ఇట్లా చూడడానికి రీజన్ అదేనా? రైట్, అది కూడా చెప్పాలనుకుంటున్నా. దీన్ని ఏమంటాము అంటే కెరియర్ బిల్డింగ్ అని చెప్పేసి అంటాం. ఈ 15% తోటి నీ కెరియర్ను నువ్వు బిల్డ్ చేసుకునే ఒక అవకాశం ఉంది. ప్యూర్గా ఈ 15% ఎవరికి వెళ్ళేది అంటే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి వెళ్ళేదండి. అర్థమైందా? అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే అడ్వర్టైజ్ చేస్తున్నట్టేనా లేదా? అంటే బయట మార్కెట్లో హీరోలు హీరోయిన్లు వస్తారు చెప్పడానికి, మేరా సుందర్ తక్ రాజ్ ఏ హాయ్ అంటది ఒక హీరోయిన్ వచ్చి. నిజమాది? అవునా? ఒకటికి నేను ఇట్లా 6 కొట్టి ఇది తాగి 6 కొట్టడం వల్ల నేను ఇంత స్ట్రాంగ్ అయినాను అంటారు, అది నిజమా? అవునా? వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. నిజమే మాత్రం కాదన్న సంగతి చెప్పేటోడికి తెలుసు, చెప్పించే వాళ్ళకి తెలుసు, విన్న మనకు కూడా తెలుసా లేదా? అయినా మనం అదే వాడుతుంటాం. ఎస్ఆర్నో? అవునా కదా? కానీ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేసిండ్రో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడండి, A to Z అన్నీ కూడా వెస్టేజ్ సర్కిలే ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, నిజమైనటువంటి హీరో హీరోయిన్ ఎవరు? మనమే హీరోలం కావచ్చు, మనమే హీరోయిన్లం కావచ్చు, మనమే సెలబ్రిటీస్ కావచ్చు. ఎస్ఆర్నో? ఆ అవకాశం ఏంటి అంటే కేవలం 15% వల్ల ఉంది. కానీ ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా కష్టపడేది ఉందా? లేదు. కానీ ఇక్కడ నువ్వు డబ్బులు సంపాదించాలంటే కష్టపడాలా లేదా? కష్టపడాలా లేదా? ఇది కష్టపడితేనే వస్తుంది. ఇది ఏంటి అంటే పెట్టుబడి పెట్టుబడి లేనటువంటి మంచి బిజినెస్ ఆపర్చునిటీ, మన కళలను నెరవేర్చుకునేటటువంటి మంచి ఆపర్చునిటీ ఇక్కడ ఉందాం. మరి దాని గురించి ఎంతో తెలుసుకుందామా? ఆర్ యూ ఎక్సైటెడ్? ఆర్ యూ రెడీ? ఏంటి తెలుసుకోవడానికి అంటే మీ పని మీరు చేసుకుంటా, మీరు ఏదైతే పని చేస్తున్నారో, మీరైతే బిజినెస్లో ఉన్నారో, జాబ్లలో ఉన్నారో, హౌస్ వైఫ్లలో ఉన్నారో, మీ పని మీరు చేసుకుంటా మీ ఖాళీ టైంని మనం ఏం చేస్తుంటామండి? మొబైల్లో ఇట్లా గీక్తా ఉంటాం. ఎస్ఆర్నో? టీవీలో ఛానల్ మారుస్తూ ఉంటాం. ఎస్ఆర్నో? వీటికి ఇచ్చే బదులు మీ కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి రోజుకి 2-3 గంటలు కనుక కేటాయించే అవకాశం ఉందా? కేటాయిస్తే మన జీవితము 360 డిగ్రీలు మార్చే అవకాశం ఉంది. మరి ఆ సీక్రెట్ ఏంటో చెప్పాలా? ఆర్ యూ ఎక్సైటెడ్? ఇప్పుడు చెప్పండి, మన ఇంటికి నెలకి ఎంత సామాన్ కొనొచ్చండి? 4,000, 5,000, 6,000 కొంటామా లేదా? నేను అట్లీస్ట్ ఒక 4,000 విషయం మాట్లాడుకోవచ్చా? రైట్, అంటే 4,000 కొనుక్కున్న తర్వాత నువ్వేం చేయాలంటే మన కంపెనీ పాలసీ ఏంటి అంటే యూజ్ ద ప్రోడక్ట్ అండ్ ప్రమోట్ ద ప్రోడక్ట్. నీకు నచ్చిందంటే నీకు తెలిసిన నలుగురికి చెప్పు, బాగుందా లేదా? లేకుంటే నీ వాడకుండా చెప్పు అని అంటుందా? నీవు వాడి నీకు నచ్చిన ప్రోడక్ట్ మాత్రమే నీకు తెలిసిన వాళ్ళకి చెప్పు అని అంటుంది. చెప్దామా అవుతా? లేకుండా కొందరు ఉంటారు, నేను ఒక్కదాన్నే బాగుపడాలి, నేను ఒక్కోనికి 45% బెనిఫిట్ తీసుకోవాలి, నా పక్కలకు అస్సలు నేను చెప్పాను, వాళ్ళు గట్లనే ఉండని అనుకుంటే మాత్రం దీంట్లో బిజినెస్లో ముంగట పడరు. ఎస్ఆర్నో? నాతో పాటు నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ ఆర్థికంగా మంచి ఉన్నత స్టేజ్కి ఎదగాలనుకుంటే మాత్రము అందరికీ మంచి ఆపర్చునిటీ ఇప్పియాలి. దాంట్లో నుంచి నీకు వచ్చే దాంట్లో నుంచి ఏ మాత్రం కూడా కట్ కాదు, అది కంపెనీ సపరేట్గా ఇచ్చేస్తుంది. బాగుందా లేదా? చెప్పుకోవచ్చా లేదా? డబ్బులు కావాలి అంటే మనం కష్టపడాల్సిందే. అర్థమైందా? రోజుకి ఎంతమంది చెప్పొచ్చండి మీ ఖాళీ టైం లోపల? ఒక 5-6 గురించి చెప్పొచ్చా అమ్మా? సార్ చెప్పొచ్చా? మీ జాబులు చేసుకున్నా మీరు అట్లీస్ట్ ఇద్దరికైనా చెప్తామా లేదా? చెప్పాల్సిందే. నీవు డెవలప్ కావాలంటే ఈ 2 ప్లాన్స్ చెప్పాలి. నువ్వు ఇద్దరికి కొత్త వాళ్ళకి చెప్పినావంటే నెలకి ఎంతమంది చెప్పొచ్చు? రోజుకి ఇద్దరిని అంటే నెలకి ఎంతమంది అవుతారు? 60 మంది అవుతారు. 60 మందికి నచ్చాలన్న రూల్ ఉందా? కొందరు అంటారు ఎంత మంచి చెప్పినా నేను గిసొంటి గిన్ని చూసినాను అంటారు. సార్ను గిసొంటి గది అది ఇది అని కారణం చెప్తారా లేదా? అలాంటి వాళ్ళని అందరినీ పక్కన పెట్టేసిన అట్లీస్ట్ సగంలో సగమన్న మన మాట వింటారా లేదా? నేను అంటున్నా అట్లీస్ట్ నువ్వు ఒక 10 ఫ్యామిలీస్కి నువ్వు ఇప్పించిన, ఒక 10 కుటుంబాలకు నువ్వెట్లయితే నెలకు 4,000 తీసుకుంటావో, 4,000 సరుకులు తీసుకుంటావో, ఈ 10 కుటుంబాలకు సేమ్ వాళ్ళు కూడా 4,000 సరుకులు వాళ్ళు తీసుకున్నారంటే ఎంత? మీ ద్వారా కంపెనీకి ఎంత టర్న్ ఓవర్ ఇచ్చిందండి? ఎంత? 40,000 టర్న్ ఓవర్ ఇచ్చింది. అవునా? దీంట్లో మీ పర్సంటేజ్ ఎంత? నేను కేవలం దీంట్లో ఒక 10% విషయమే మాట్లాడినా ఎంత అండి? 4,000 రూపాయలు మీ కమిషన్ రూపంలో వస్తుంది. బాగుందా లేదా? ఇది తక్కువ అన్న ఉద్దేశంతో మీరు చప్పట్లు కొడతలేరు కదా?
నేనేమంటున్నా అంటే ఇది పెద్ద ఇన్కమ్ కాదు, కానీ ఒకటే సీక్రెట్ నాకు అర్థమైంది ఏంటి అంటే నీ ఇంటికి కావాల్సిన సరుకులు అయితే ఫ్రీగా వచ్చినాయా లేదా? అరే 10 మందికి ఇంట్రడ్యూస్ చేస్తే నీ ఇంటికి సరుకులు ఫ్రీ. ఈ 10 మంది కూడా అదే సీక్రెట్ చెప్తామా లేదా? నేను 10 మందికి ఇంట్రడ్యూస్ చేస్తే నా ఇంటికి సరుకులు ఫ్రీ అయినాయి, అదే పని నువ్వు చేస్తే నీ ఇంటికి కూడా సరుకులు ఫ్రీ అయితే అంటే వాళ్ళకి వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తారా లేదా? అదే పాయింట్ చేయించినాం అంటే 10 మంది 10 పదులు అంటే ఎంతమంది అవుతారు? 100 మంది అవుతారు, అవునా? ఈ 100 మంది సేమ్ మన లెక్కనే 4000 సామాన్ తీసుకుంటే ఎంత అవుతుందండి? 4 లక్షల టర్న్ ఓవర్ మన టీంలో అవుతుంది, అవునా? ఈ 4 లక్షల టర్న్ ఓవర్లో 10% విషయం మాట్లాడిన ఎంతండి? 40,000 రూపాయలు మనకు కమిషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకొక స్టెప్ ముందుకెళ్దామా? రైట్, ఇంకొక అడుగు ముందుకెళ్తే ఈ 100 మంది 10 మంది ఎంత అవుతారు? 1000 మంది. లేకుంటే ఈ 100 మంది లేదు వీడికే చాలు అని అనుకుంటారా? నీ ఒక్కడే ఫ్రీ తీసుకుంటారు, మేము తీసుకోవద్దని వాళ్ళు అంటారా లేదా? ఆ విధంగా వాళ్ళు మల్టిప్లై చేస్తే వాళ్ళంటి వాళ్ళు సేమ్ 4000 సరుకులు తీసుకుంటే ఒకటి ఎంత అండి? 40 లక్షల టర్న్ ఓవర్ రూపంలో మన దగ్గర మనకి ఇంత జరుగుతుంటుంది. సార్ దీంట్లో నుంచి ఎంత పర్సెంట్ మాట్లాడుతున్నామో 10% విషయం మాట్లాడినా ఎంత అండి? 4 లక్షల రూపాయలు మన కమిషన్ రూపంలో వస్తుంది. బాగుందా లేదా? 4 లక్షలు అంటే మజాక్ అవుతా? నేను ఈరోజు పండ్లు తోమితే ప్రసాద్ సార్కు డబ్బులు వస్తాయంట. నేను ఈరోజు పండ్లేదు అని అన్న వాళ్ళు ఉంటే చేయలేపండి. నేను స్నానమే చేయను అన్న వాళ్ళు ఉంటే చేయలేపండి. నేను బట్టలే ఉతుకను అన్న వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటారా? ఆయనకు వచ్చినా రాకుండా మనం క్లీన్ ఉండాలన్న ఉద్దేశంతో మన కింద నడుస్తుంటారా? వాళ్ళింటి వాళ్ళు సామాన్లు కొంటుంటారా లేదా? ఈ విధంగా కింద వాళ్ళింటికి వాళ్ళు సరుకులు కొంటుంటారు. ఇది నేను ఇంకోటి చెప్తాను, ఇదేమైనా రాత్రి జరుగుతుందా? హలో సార్, రాత్రి జరుగుతుందా? అట్లయితే అందరం ఇట్లా ఎందుకు ఉంటుంటే కదా, రాత్రి జరగదు. దీని నుంచి ఏమవుతాం అంటే దీంట్లో నేను అంటున్నా ఒక 1 ఇయర్లో కావచ్చు, లేదు 6 నెలలు కావచ్చు, 2 సంవత్సరాల తర్వాత ఇది అచీవ్మెంట్ అయినా మనకు నష్టం ఏమన్నా ఉందా? దీని నుంచి మేమన్నా జాబులు రిజైన్ చేసుకుని తిరగాలని అంటున్నా, ఇంటి పనులన్నీ బంద్ చేసుకొని తిరగాలని అంటున్నా. మీ పని మీరు చేసుకుంటా ఖాళీ టైంలో చేసుకున్నట్టయితే అచీవ్మెంట్ అయ్యే అవకాశం, ఈ ఇన్కమ్ అంతా తీసుకునే అవకాశం మన అందరికీ ఉంది. సార్ బాగుందా? చేద్దామా? ఎంతమంది చేయాలనుకుంటున్నారు? చప్పట్ల రూపంలో తెలిపారు. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది.